నీతిగల దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఫిలిప్పి 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇతరుల నీతి కంటే క్రైస్తవుని నీతి వ్యత్యాసమైంది. కొందరు మంచివారుగా ఉంటారు గాని హృదయశుద్ధి కలిగి ఉండకపోవచ్చు. యోధామతము పౌలు గారికి ఒక రకమైనటువంటి నీతిని కలిగించింది. అయితే అది దేవుని నీతి కాదు. ఒకడు తాను ఎంత దౌర్భాగ్యుడో గ్రహించుకుంటే దేవుని ఎదుట విరిగిపోతాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? రోమా 7:24. అలాంటి వ్యక్తి తాను ఆత్మ యొక్క మనస్సు చొప్పున ఏమీ చేయలేదని గ్రహించుకుంటాడు. ఆత్మ మనసు వచ్చినప్పుడు నీవు కూడా విరిగిన హృదయముతో మంచిదేది నాలో నుండి రాదు, నా స్వంత ప్రయత్నంలోనే మంచివాడిగా కనిపిస్తున్నాను అని అంటావు. కొన్ని బావుల్లోని నీరు పైకి మంచిగానే కనిపిస్తుంది కానీ అడుగున మురికి వాసనతో నింపబడి ఉంటుంది. ఒక వెదురు కర్రతో అడుగున నీటిని కదిలిస్తే మురికి పైకి తేలుతుంది. విరిగి నలిగిన వ్యక్తి నుండి శుద్ధీకరించే ఆత్మ వెలువడుతుంది. ప్రతిదినం కూడా దేవునికి మొర్రపెడుతున్నాను అని అతను అంటాడు. ఎవరైనా కూడా నీవు దొంగవి అంటే, అవును నేను దొంగనే, నేను దొంగతనం చేయలేదు కానీ దొంగ స్వభావము నాలో ఉన్నది సహోదరుడా అని అంటాడు. పరిశుద్ధాత్మ వలననే నాలో ఆ స్వభావం ఉంది అని చూపబడింది. ఎవ్వరూ కూడా ఇది చెప్పక్కర్లేదు. మన కొరకు విరగొట్టబడి చనిపోయినటువంటి యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. అన్యులకు క్రీస్తు వారు తెలియరు కాబట్టి వారికి విరిగినటువంటి హృదయం అంటే ఏమిటో తెలియదు. మీలో ఎంతమంది దేవుని ఎదుట వణుకుతూ ఉన్నారు? నా యవ్వన కాలంలోనే మోకాళ్ళ మీద బైబిలు చదివాను. నాతో మాట్లాడిన వచనాలను పట్టుకొని వాటిని నెరవేర్చమని ప్రార్థనలో అడిగేవాడిని. తిరిగి ఆ వచనాలని వల్లిస్తూ, ప్రభువా, ఈ విధంగా జీవించడానికి సహాయం చేయండి, నాకు శుద్ధ హృదయం లేదు, సహాయం చేయండి అని ప్రార్థన చేసేవాడిని. బోధిస్తూ ఉన్నప్పుడు నా హృదయం ఎల్లప్పుడూ కూడా పరిశీలించుకునేవాడిని. తరగతి గదుల్లోనూ ఆట స్థలాల్లోనూ నా హృదయము మొర్రపెట్టేది. క్రీస్తు వారి శిలువ ద్వారానే మనకు నీతి కలుగుతుంది. మన మంచితనం వల్ల మనము నీతిని పొందలేము. జీవితమంతా విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రతి అడుగును సూచించి నడిచేటట్లు సహాయం చేస్తారు. అట్టి కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.